దాబా దగ్గర ఆగి ఉన్న ఒక ట్రావెల్స్ బస్సులో ఒక బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగ్లో 66 లక్షల వర్త్ బంగారం ఉంది. వారు బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ దాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది. దాన్ని కూడా జగ్గంపేట పోలీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలో అప్ చేసి పూర్తిగా 624 గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని, అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని, అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిల్లంపూడి ఎస్ఐ సతీష్ని, అట్లనే వాళ్ళ ప్రొబేషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు, యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ, రాజా గారు, వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి ఈ 2 కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. 60 లక్షల వర్త్ బంగారం అండి, 624 గ్రాములు. బంగారం దొంగలు ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా, విజయనగరం వాళ్ళు. ఒక అతని మీద ఉన్నాయి, ఒక అతని మీద కదా, ముగ్గురు మీద 5 కేసులు 8 కేసులు 3 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. అది మళ్ళీ మైక్ ఆపేసి ఇది ఎక్కడ రాయకండి, అందరూ ఫోన్. స్పెసిఫిక్గా కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్లో, అట్లనే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్లో, ఇక్కడున్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగ్గంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగవల్లి నగర్ ఎదురకుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ గూడ్స్ వెహికల్ని జగ్గంపేట పోలీస్ అప్రహెండ్ చేయడం జరిగింది. అందులో 213 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు. ఈ గంజాయి వర్త్ 10,66,000 రూపాయలు ఉంటుంది. అట్లనే వెహికల్ వర్త్ 6 lakhs. దీంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ సీజ్ చేశారు. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముజఫర్నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి పర్చేజ్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మారు, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాము. మిగతా 5 ముద్దాయిలు వీ నో దేర్ నేమ్స్, వాళ్ళని అబ్స్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.